ఆయుష్ జిహెచ్డి పెనుబల్లి సిహెచ్సి తరఫున మన ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే వచ్చే నెలలో 21వ తారీఖున జరుపుకుంటున్నామో దానికి సందర్భంగా మనం ఈరోజు మాస్ అవేర్నెస్ ప్రోగ్రాము ఏదైతే మన విఎం బంజర్లో ఉన్న బస్ స్టాప్ ఆర్టీసీ బస్ స్టాప్లో ఇవాళ మాస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ యోగా డే గురించి జరుపుకుంటున్నాము. ఇవాళ ఈ భాగంగా మనకి ఏదైతే మన జిహెచ్డి పెనుబల్లో యోగా కార్యక్రమం కూడా 2-3 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది. అందులో రీసెంట్గా మనకి యోగా ఇన్స్ట్రక్టర్స్ అపాయింట్ అయ్యారు. అందులో మేల్ ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. దాంతోపాటు యోగా కార్యక్రమం కూడా రోజు మనము జరుపుకుంటున్నాము. మా దగ్గర యోగా బ్యాచెస్ మార్నింగ్ మేల్కి ఫీమేల్కి సపరేట్గా యోగా బ్యాచెస్ రన్ చేస్తున్నాము. సో మన జిహెచ్డి తరఫున విజ్ఞప్తి ఏంటంటే మన విఎం బంజర్ ప్రజలు దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో ప్రజలు కూడా యోగాని అనుసరించి వాళ్ళ ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో యోగా ద్వారా కూడా బాగా మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు యోగా శిక్షణ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో మీరు ఏదైనా యోగా గురించి కానీ మన ఆయుష్ డిపార్ట్మెంట్ గురించి కానీ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన హాస్పిటల్లో యోగా డిపార్ట్మెంట్లో ఉంది. ఆ యోగాల్లో మనకి హోమియోపతి వార్డు కూడా నడుస్తుంది కాబట్టి మీరు వచ్చి ప్రజలు కూడా అందరూ వచ్చి యోగా గురించి దాంతోపాటు ఈ ఆయుష్ వైద్య విధానం గురించి కూడా తెలుసుకొని చికిత్స పొందాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఈ యోగా ప్రోగ్రాం వచ్చే నెల 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకుంటున్నాము. దాని యొక్క కార్యాచరణ కూడా మనకి గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది. అందులో భాగంగానే ఇవాళ ఈ మాస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం. నమస్కారము, నా పేరు రామకృష్ణ. నేను పెనుబల్లి గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీలో యోగా ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలలో 2వ రోజు భాగంగా మన యొక్క బస్టాండ్ కాంప్లెక్స్లో పబ్లిక్లో అవేర్నెస్ కోసము ఈరోజు మనము ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ప్రజల్లో ఇక్కడున్న పబ్లిక్ అవేర్నెస్ కల్పించడానికి మేము ఇక్కడికి రావడం జరిగినది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జనాల్లో తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం ప్రతి వ్యక్తి కూడాను ఈ మందుల మీద ఆధారపడకోకుండా యోగా ద్వారా కూడాను వారి యొక్క అనారోగ్య సమస్యలను కంట్రోల్ చేసుకోవడానికి, యోగా అలవాటు చేయడానికి, వాళ్ళలో యోగా పైన ఒక అవగాహన కల్పించడానికి ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ అనేది ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ పబ్లిక్లోకి వచ్చేసి ఈ బ్యానర్ ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ బ్యానర్ ప్రజెంటేషన్ చేసి వీళ్ళందరికీ కూడా మేము అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా పైన అవగాహన కల్పించుకొని వారి యొక్క శారీరకమైన సమస్యలను కంట్రోల్ చేసుకుంటారు. ఎవరైతే యోగా సాధనలు ఉంటారో మానసిక ప్రశాంతత కలిగి ఉండి స్పిరిచువల్గా వాళ్ళలో ఒక ఆధ్యాత్మికమైన భావాలు కలిగి ఉంటారు. వాళ్ళు ఒక ఎథికల్ వాల్యూస్ కూడాను, మోరల్ వాల్యూస్ కూడా కలుగుతాయి. ఎవరైతే యోగా సాధనలో ఉంటారో నిత్యం సాధనలో ఉంటారు. మా ఆయుష్ డిపార్ట్మెంట్లో నవంబర్ 15, 2024 నవంబర్ 15 నుంచి కూడాను ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా మేము యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ సీనియర్ సిటిజన్స్ అయినటువంటి చాలామంది అనేక మంది వ్యక్తులు రావడము, అక్కడ సాధన చేయటము, మేము ఒక్క రోజున వేరే బయట క్యాంపులకు వెళ్ళినా సరే వాళ్ళు నిత్యం వచ్చి అక్కడ సాధన చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు యోగా మీద వాళ్ళు వచ్చిన రిజల్ట్ని ఆ విధంగా ఆస్వాదించి యోగా అనేది వాళ్ళ నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకొని వారి యొక్క దినచర్యని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను యోగా సాధన చేయడం వల్ల బ్రహ్మ ముహూర్తం సమయంలో లేచి సాధన చేస్తారు. వారికి దైవిక శక్తి అనేది ప్రేరేపించబడుతుంది. ఆ విధంగా వారి యొక్క అనారోగ్య సమస్యలు కంట్రోల్ చేసుకోవడానికి ఈ యోగా అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ నిత్య జీవితంలో యోగా భాగం అవటం వల్ల షుగర్ సమస్యలు, థైరాయిడ్, అల్సరు, ఇస్నోఫిలియా, ఆస్తమా, సయాటికా, వెరికోవైన్స్, వెర్టిగో ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడాను కంట్రోల్ చేసుకోవడానికి ఈ యోగా అనేది బాగా ఉపయోగపడుతుంది. డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్టర్స్ లేకపోయినా సరే మా డాక్టర్ గారి యొక్క సహాయంతో మేము వెళ్ళి వాళ్ళకి ఉచితంగా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఇది మేము చాలా హర్షించదగిన విషయంగా మేము భావిస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ పబ్లిక్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ ఉత్సవాలు అనేది ఈ నెల 27 అంటే నిన్న పంచాయతీ ఆఫీస్లో మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ఉత్సవాలు అనేది కంటిన్యూగా చేసుకుంటూనే జూన్ 21వ తారీఖున ఈ పెనుబల్లిలో అత్యంత అంగరంగ వైభవంగా మేము అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది. ఇక్కడున్న 50 మంది అందరూ కూడాను ఆ ఉత్సవానికి హాజరయ్యి మా యొక్క యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అదే బస్సులో ఉన్నంత సేపే కానీ సంయుక్తంగా బస్సు దిగిన తర్వాత అక్కడ టికెట్ యోగా డే నిర్వహిస్తూ 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ బస్సు దిగిన తర్వాత టికెట్ ఉన్న రుగ్మతల్ని కొలాప్స్ చేయడం కోసం, ఎంతో ఆరోగ్యంగా ఉండటం కోసం యోగాని మందులు లేకుండా యోగా ఆసనాల ద్వారా ఉపయోగించుకొని ఈ యోగాని జీవితంలో సద్వినియోగం చేసుకోవాలని మోడీ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జూన్ 21న ఈ యోగా డే నేషనల్ డేగా మార్చి మనకి ఎంతో హ్యాపీనెస్ని చూపిస్తున్నారు. కావున ఈ యోగాని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ ఈ యోగా వలన అందరికీ ఎంతో యోగా చేయడం వల్ల అందరికీ మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. దీన్ని అవలంబించిన యోగి మోడీ గారు ఇప్పటిదాకా సంపూర్ణ ఆరోగ్యం సుఖంతో ఉన్నారు. ఈ యోగాని అందరూ చేస్తూ అందరూ సుఖంతో ఉండాలని కోరుకుంటున్నాను. మన దగ్గర యోగా నడుస్తుంది, మా బ్యాచ్ మన దగ్గర ఉదయం పూట యోగా నడుస్తుంది. అందరూ వచ్చి యోగా నేర్చుకొని అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. యోగా ప్రతి వ్యక్తి యొక్క నిత్య జీవితంలో అవసరం ఉన్నది. ఈ యొక్క యోగాని మన యొక్క ఆయుష్ విభాగం వారు ఇక్కడ హోమియో డాక్టర్ గారు మరియు రామకృష్ణ గారు మరియు తదితర వారి సిబ్బంది కలిసి గత 5-6 నెలల నుంచి ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. నిత్యం ఉదయం 6 గంటల నుంచి 7 వరకు ఉచితంగా యోగ శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా రామకృష్ణ గారు కూడా శారీరక రుగ్మతలను మానసికమైన రుగ్మతలకు కూడా మంచి వారి యొక్క శైలిలో చిన్న చిన్న ఆసనాల ద్వారా అందరినీ కూడా ఒక చైతన్యపరుస్తూ ఆరోగ్యరీత్యా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. ఈ యొక్క యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు సందర్భంగా రోజుకొక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవేర్నెస్ని అందరూ కూడా ఉపయోగించుకొని యోగాని మన జీవితంలో ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబం